హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, తమకేదైనా జరిగితే వెంటనే అమ్మతో లేదా నాన్నతో తమకు ఎక్కువ అనుబంధంగా ఉండి తాము ఏం చెప్పినా సరేనని అంటారని అనుకుంటారో వాళ్ళతో పంచుకుంటారు. కానీ ఒక అమ్మాయి ప్రేమలో పడిందంటే మాత్రం తమకేదైనా సమస్య వస్తే వెంటనే గుర్తుకు వచ్చేది తను ప్రేమించినవాడు. లలిత కూడా అదే చేసింది. నగరంలోని పేరు మోసిన ఒక పెద్ద మాల్లో సేల్స్ గర్ల్గా పనిచేస్తున్న లలిత ఆఫీస్లో లాగిన్ చేయడానికి ఇంకా ఒక్క నిమిషమే ఉండటంతో హడావిల్లో చూసుకోకుండా రోడ్డు దాటుతుంది. అవతల నుండి ఆ కార్ డ్రైవర్ కూడా ఈమె వేగాన్ని అంచనా వేయలేక వేగంగా వచ్చి తన పాదం పై నుండి కారుని తీసుకుని వెళ్ళిపోయాడు. అద్దాలన్నీ మూసివేసి ఉండటం వల్ల డ్రైవర్కి లలిత అరుపు వినపడలేదు. నొప్పితో విలవిల్లాడుతూ అక్కడే రోడ్డు మధ్యలో కూలబడిపోయింది. తన ముందు నుండి వెనక నుండి వాహనాలు వెళ్తూ ఉన్నాయి. రోడ్డుకు అవతల పక్కన నిలబడి ఉండి ఇదంతా చూసిన కొంతమందిలో నుండి ఇద్దరు అబ్బాయిలు యువతలకు వచ్చి లలితను భుజాలు పట్టుకొని లేపి రోడ్డు దాటించి పక్కన ఫుట్పాత్ పైన కూర్చోబెట్టి తాగడానికి నీళ్లు ఇచ్చి వాళ్ళు వెళ్ళవలసిన బస్ రావటంతో వెళ్ళిపోయారు. దారిలో వెళ్ళేవారు దారిలోనే వదిలేసి వెళ్తారు తప్ప చివరి వరకు మనతో రారు కదా. తనకు యాక్సిడెంట్ అయింది తను పనిచేసే మాల్ ముందే కావటంతో విషయం కొన్ని నిమిషాల్లో అక్కడ తెలిసిపోయింది. తన పైన ఉండే హెడ్ అక్కడ ఇన్ఛార్జికి చెప్పటంతో లలితను హాస్పిటల్కి పంపించాడు. అక్కడే పనిచేసే భరణి నిర్మలని తోడుగా వెళ్ళమన్నాడు. దారిలో వెళ్తుండగానే లలిత్కి ఫోన్ చేసి తనకు యాక్సిడెంట్ అయిన విషయం చెప్పి తను వెళ్తున్న హాస్పిటల్ అడ్రస్ చెప్పింది. లలిత ఇద్దరి పేర్లు ఒకటే, అభిరుచులు ఒకటే. కొంతకాలంగా ప్రేమలో ఉన్నారో లేక ఉన్నామని భ్రమలో ఉన్నారో మన తర్వాత తెలుస్తుంది. లలిత హాస్పిటల్కి వెళ్ళటం, ట్రీట్మెంట్ ఇవ్వటం, జనరల్ వార్డ్కి వెళ్ళటం ఇదంతా జరిగి 2 గంటలు కావస్తున్నా లలితను చూడ్డానికి రాలేదు. లలిత మనసంతా లలిత్ మీదనే ఉంది. ఇంకా ఎప్పుడు వస్తాడా, ఇంకా ఎప్పుడు తన భుజం మీద తలవాల్చి సేద తీరాలా అని. అతడు ఆలోచనలో ఉన్న లలితకు తన గాయాల కారణంగా వచ్చే నొప్పి తెలియటం లేదు. తన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పాలి అన్న ఆలోచన కూడా రాలేదు. భరణి గుర్తు చేసేంత వరకు నిర్మల ఫోన్ చేసి చెప్పింది లలిత అమ్మగారికి. వాళ్ళు ఉండేది ఖమ్మం. వెంటనే ఇద్దరు బయలుదేరారు. హైదరాబాద్ వరకు రావాలంటే 6-7 గంటలు పడుతుంది. అప్పటిదాకా తన్ని కనిపెట్టుకుని ఉండమని నిర్మలకు చెప్పింది లలిత వాళ్ళ అమ్మగారు భవాని. లలిత హాస్పిటల్కి వచ్చేసరికి సాయంత్రం 6 గంటలైంది. లలిత రాగానే నిర్మల భరణి రూమ్ నుండి బయటకు వచ్చారు. వాళ్ళిద్దరి మధ్య తామెందుకని. లలిత అమ్మ నాన్న భవాని శంకరయ్య వచ్చేసరికి రాత్రి 11 గంటలైంది. వాళ్ళు రావటం చూసిన భరణి నిర్మలని హాస్పిటల్లో లలిత ఉన్న రూమ్కి పంపించారు. లలిత్ ఒంటరిగా చూస్తే లలిత అమ్మ నాన్న వాళ్ళని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది అని, తమ ప్రేమ విషయం లలిత తన అమ్మ నాన్నలకు చెప్తే తెలియటం వేరు. అది కొంతవరకు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇలా వాళ్ళిద్దరు మాత్రమే ఒంటరిగా ఒకే రూమ్లో ఉండటం మాత్రం అపార్థాలకు దారితీస్తుంది. భరణి భవానీ శంకరయ్యలను రూమ్కి తీసుకుని వెళ్ళలోపు నిర్మల రూమ్కి వెళ్ళి లలితకు విషయం చెప్పింది అమ్మ నాన్న వచ్చారని. లలితు పేషెంట్ మంచం మీద నుండి లేచి పక్కన ఉన్న విజిటర్స్ బెంచ్ మీద కూర్చున్నాడు. నిర్మల లలిత పక్కన కూర్చుంది. రూమ్కి తీసుకుని వస్తూ ఎలా జరిగింది, ఏం చేశారు వివరాలన్నీ చెప్తూ వస్తున్నాడు భరణి. భరణి పేరు ముందే లలిత నోటి నుండి తనది మన కాస్టేనమ్మా అని వినడం వల్ల నమ్మకంగా అతని మాటలు వింటుంది భవాని. శంకరయ్య అమాయకులు, పెద్దగా ఏ విషయాలు తెలియదు, అన్ని భవానీయే పట్టించుకుంటుంది. రూమ్లోకి రాగానే వాళ్ళిద్దరిని పలకరించింది నిర్మల. కానీ తన ముందుకు వచ్చి నిల్చున్న నిర్మల కంటే వెనక విజిటర్స్ బెంచ్ మీద కూర్చున్న లలిత్ మీద చూపు నిలిపింది భవాని అతను ఎవరన్నట్టుగా. భవాని వెనక నిలబడి ఉన్న భరణి ఆమె చూపులు ఎటువైపు ఉన్నాయో గమనించి వెంటనే
లలిత్ మా కొలీగ్ ఆంటీ, రీసెంట్గా జాయిన్ అయ్యాడు అని చెప్పాడు. రూమ్లోకి రాగానే తమను చూడకుండా ఇంకా అతన్నే తన కూతురు చూస్తూ ఉండటం భవానీలో లలిత్ గురించి ఒక చిన్న అనుమానం ఏర్పడింది. ఆ అనుమానం లలిత్ బయటకు వెళ్ళేటప్పుడు బెంగగా చూస్తున్న లలిత చూపులతో బలపడింది. కాసేపు లలితకు సంబంధించిన హాస్పిటల్ వివరాలు, ట్రీట్మెంట్ విషయాలు, మెడిసిన్, ఎన్ని రోజులు రెస్ట్ ఇవ్వాలి, అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని భరణితో ఇప్పటి వరకు మీరు చేసిన సహాయానికి థ్యాంక్ యూ బాబు, ఇక అమ్మాయిని మేము తీసుకువెళ్తామని చెప్పింది. ఎప్పుడైతే తనని ఇక్కడ ఉంచడం లేదు అని వినపడిందో లలిత గుండెలో రాయపడింది. ఇక తను ఎప్పటికీ చూస్తానో లలిత్ని అని. అసలు ఎప్పటికీ చూడలేననే విషయం ముందు తెలిస్తే తట్టుకునే శక్తి ఉందో లేదో. భరణితో లలితను తీసుకువెళ్తామని చెప్పిన భవానీ హాస్పిటల్ రిసెప్షన్కి వెళ్ళి డిశ్చార్జికి కావాల్సిన ఫార్మాలిటీస్ పూర్తి చేద్దామని అక్కడ కౌంటర్లో కూర్చున్న అమ్మాయిని అడిగింది. మా అమ్మాయిని తీసుకువెళ్తామని. ఆ అమ్మాయి భవానీ పేషెంట్ డీటెయిల్స్ అడిగి తన దగ్గర ఉన్న డేటాలో చూసి డాక్టర్ గారి రౌండ్స్కి వెళ్ళారు, వచ్చాక మీ రూమ్కి పంపిస్తా అని చెప్పింది. లలిత్ వెళ్ళిపోయాక లలిత అన్యమనస్కంగా ఉంది. అప్పుడు మొదలైంది కాలునొప్పి. కాలునొప్పి కన్నా లలిత్ తన దగ్గర లేడనే బాధే ఎక్కువగా అనిపించింది లలితకు. తన దగ్గర ఉంటే తనకేమీ కాదనే ధైర్యం, అతని నవ్వులో తన సంతోషం దూరం అయిపోయాయని అనిపించింది ఆ క్షణం లలితకు. ఒక్కోసారి భవిష్యత్తులో జరగబోయేది మన ఊహకు ముందే తడుతూ ఉంటాయి, కాకపోతే వాటిని మనం అంతగా గమనించలేము. నిర్మలను అడిగి డాక్టర్ రాసిచ్చిన పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ వేసుకుని పడుకుంది. అవే ట్యాబ్లెట్స్ తర్వాత తనకి ఇంకో రకంగా ఉపయోగపడతాయని ఊహించుకోలేదు. భవానీ లలిత రూమ్కి వెళ్ళిన అరగంట తర్వాత డాక్టర్ వచ్చారు రౌండ్స్ పూర్తి చేసుకుని. రాగానే భవానీ డాక్టర్ గారు అమ్మాయిని తీసుకువెళ్తామని అడిగితే మీరు వచ్చాక పంపిస్తామని రిసెప్షన్లో చెప్పారు అంది. మీరెవరు అని అడిగాడు డాక్టర్. నా కూతురంటూ లలిత వైపు చూపించింది. అసలు మీకు ఆ అమ్మాయి పరిస్థితి తెలుసా అన్నాడు. డాక్టర్ పేషెంట్ పరిస్థితి తెలియకుండా తీసుకువెళ్తామని అనేసరికి వచ్చిన కోపాన్ని ఆపుకుంటూ భవానీ పట్టివేశారు కదండి, ఇంటికి తీసుకువెళ్ళి అక్కడ చూపించుకుంటాం అంది నెమ్మదిగా. డాక్టర్ మీ అమ్మాయి పాదం బొట్న వేలి పక్కన వేలు మధ్యలో విరిగింది, కండరాలు చితికిపోయాయి, వాటిని సెట్ చేసి కట్టుకట్టాం. అదృష్టం బాగుండి ఎముకను కండరాన్ని పట్టి ఉంచి లిగ్మెంట్స్ డ్యామేజ్ అవ్వలేదు, అదై ఉంటే ఆపరేషన్ చేయవలసి వచ్చేది. ఎముక అతకడానికి కండరాలు క్యూర్ అవ్వటానికి టైం పడుతుంది, అప్పటి వరకు కాలు కదిపితే ఆపరేషన్ చేయవలసి వస్తుంది. కాబట్టి కనీసం ఒక వారం రోజులు ఇక్కడ ఉండాలి, కాలు కదపకుండా. తర్వాత కూడా కాలిపైన బరువులు పడకూడదు, లేచి నడవకూడదు. మొత్తం తగ్గి నడవటానికి 3 నెలలు పడుతుంది. వారం తర్వాత డిశ్చార్జ్ చేస్తాం, తీసుకువెళ్ళండి అని లలిత కండిషన్ పూర్తిగా వివరించి చెప్పాడు. భవానీ ఆ మాటలు పూర్తిగా విన్నా అర్థం చేసుకునే స్థితిలో లేదు. డాక్టర్లు ఇలాగే డబ్బు కోసం హాస్పిటల్లో ఉంచేస్తారు అన్న అనుమానం వల్ల. అదే మాట భరణితో అంటే, భరణి నాకు బాగా తెలిసిన హాస్పిటల్ లాంటి, ఇక్కడ అలా జరగదు, పేషెంట్ కండిషన్ బట్టి మాత్రమే హాస్పిటల్లో ఉంచుకోవటం లేదా పంపించడం చేస్తారు అని చెప్పి భవానీ మాటలను కొట్టిపడేశాడు. కొద్దిసేపు ఏదో ఆలోచించిన భవానీ కాలు కదపకుండా లలితను వీల్చైర్లో కూర్చోబెట్టుకుని తీసుకువెళ్ళవచ్చు కదా అని అడిగింది డాక్టర్ని. శుభ్రంగా తీసుకెళ్ళవచ్చు వారం తర్వాత అనేసి వెళ్ళిపోయాడు డాక్టర్. కూతురు పట్ల కొంచెం కూడా శ్రద్ధ లేదు ఈవిడకు అని మనసులో అనుకుంటూ ఇక అక్కడ వాదించడం అనవసరం అనుకున్నాడు. కూతుర్ని అక్కడి నుండి తీసుకుని వెళ్ళటం మీద మాత్రమే మనసు పెట్టిన భవానికి కూతురు ఆరోగ్య పరిస్థితి అర్థం చేసుకోవటానికి, కూతురును ఆ పరిస్థితుల్లో కదిలించటం తీసుకెళ్లటం మంచిది కాదని తెలుసుకోవటానికి చాలా సమయం పట్టింది. ఆమె తీసుకున్న నిర్ణయం తర్వాత లలితకి ఎంత ఇబ్బంది కలిగించిందో, ఎన్ని నెలలు నడవలేక నిలబడలేక తన పనులు తాను చేసుకోలేక నరకం అనుభవించిందో. ఏదైనా అవసరం పడితే నర్సుని గాని డాక్టర్ని గాని
పిలవటానికి, మెడికల్ షాప్కి వెళ్ళటానికి భవానికి కష్టమవుతుందేమో. దాంట్లోనూ ఆమె ఒక్కదాన్నే అక్కడ వదిలేసి వెళ్ళటం మనసొప్పక భరణి నిర్మలను ఇంటి దగ్గర దించేసి తిరిగి హాస్పిటల్కి వచ్చాడు. భరణి వచ్చి చూస్తే హాస్పిటల్లో లలిత రూమ్లో ఎవరూ లేరు. డాక్టర్తో మాట్లాడిన తర్వాత కూడా లలితను అక్కడే ఉంచాలని అనిపించలేదు భవానికి. ముందున్న లలితను ప్రేమగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు బెంగగా చూస్తున్న కూతురి కళ్ళు గుర్తుకొచ్చినప్పుడల్లా భవాని అభద్రత భావానికి లోనవుతుంది. తన కూతురు తనకు ఎక్కడ దూరమైపోతుందో అని. కన్న ప్రేమ తన కూతురు ఎవరో ముక్కుమొహం తెలియని వాడి చేతిలో పెట్టేందుకు ఒప్పుకోలేదు. కూతురు గాయాల కన్నా ఆ భయమే ఎక్కువ ప్రభావం చూపించింది తను తీసుకునే నిర్ణయం మీద భవానికి. హాస్పిటల్కి వచ్చినప్పటి నుండి శంకరయ్య కాలికి దెబ్బ తగిలి మంచం మీద పడుకొని ఉన్న కూతుర్ని బాధగా చూస్తూ ఉన్నాడు తప్ప తన ముందు ఎవరున్నారు, ఏం జరుగుతుంది అని పట్టించుకోలేదు. భవాని మాటలు, డాక్టర్ సమాధానాలు అన్నీ వినపడుతున్నాయి. లలిత చిన్నప్పుడు కింద పడుతూ పైకి లేస్తూ అప్పుడప్పుడే నడక నేర్చుకున్న చిన్నారి బ్యాలెన్స్ సరిగా ఆగక ముందుకు పడి చిన్న దెబ్బ తగిలి పెదవి చిట్లి రక్తం వస్తేనే తల్లడిల్లిపోయిన ఆ భవాన్నేనా ఈరోజు కూతురు కాలికి అయిన గాయాన్ని కూడా లెక్క చేయకుండా తీసుకువెళ్ళి ఆలోచన చేస్తుంది అనుకున్నాడు శంకరయ్య. కూతురి ముందు తల్లిని తక్కువ చేయలేక అక్కడందరూ వెళ్ళిపోయి సద్దుమణిగాక అడిగాడు భవాన్ని. నిజంగా నువ్వేనా అలా అడిగింది. దాని కాలు చూసావు కదా, అదెలా నడుస్తుంది, తగ్గాక తీసుకువెళ్దాం ఇంటికని. నీకు నీ కూతురు కాలికి తగిలిన గాయం మాత్రమే కనిపిస్తుంది, దాని మీద నా కన్న ప్రేమ కనిపించదు. దాని మంచి కోసమే నేనేం చేసినా దాన్నిక ఇక్కడే ఉంచితే అది ఇంకేం చేస్తుందో నీకు అర్థం కాదు అనేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన భవాని అరగంట హడావిడిగా వీల్చైర్ తీసుకుని రూమ్లోకి వచ్చి అక్కడ ఉన్న హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన మెడికల్ రిపోర్ట్స్, మెడిసిన్స్ తీసుకొని తన బ్యాగ్లో పెట్టుకుని లలితను వీల్చైర్లో కూర్చోబెట్టడానికి ట్రై చేస్తూ ఉంటే శంకరయ్య ఇక తప్పదన్నట్లు సహాయం చేశాడు. అతనికి తెలుసు భార్య ఒక పని చేయాలి అని అనుకుంటే ఎవరు చెప్పినా ఆగదని. అర్ధరాత్రి సమయం కావటం, డ్యూటీ నర్సులు ఎవరో పేషెంట్ను చూడ్డానికి వెళ్ళటం, ఆయాలు అక్కడొకరు ఇక్కడొకరు పడుకొని ఉండటం భవానికి కలిసి వచ్చింది. లేకపోతే ఎవరో ఒకరు పేషెంట్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు, డిశ్చార్జ్ చేయకుండా అని అడిగేవారు. డిశ్చార్జ్ చేయకపోయినా కూడా అప్పటి వరకైనా బిల్ మొత్తం పేమెంట్ చేసేసింది భవాని. ఇలాంటి విషయాల్లో కూడా చాలా ఖచ్చితంగా ఉండే మనిషి ఆమె. లలితను బయటకు తీసుకువచ్చి అంబులెన్స్లో ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోయారు. ఇందాక భవాని బయటికి వెళ్ళిన పని అంబులెన్స్ను బేరం కుదుర్చుకోవటం అని శంకరయ్యకు అప్పుడు అర్థమైంది. మెడిసిన్ వల్ల నిద్రలో ఉన్న లలిత తెల్లారాక మెలకు వచ్చి కళ్ళు తెరిస్తే తమ ఇంటి దూలాలు, దానిపైన బండలు కనిపించాయి. ఒక్కసారిగా షాక్ అయి పక్కన చూసింది. తమ ఇంట్లో తన మంచం మీద పడుకుని ఉంది. మంచం పక్కన చాప మీద అమ్మ పడుకుని ఉంది. రాత్రికి రాత్రి తన్ను తీసుకువచ్చారు అని ఊహించగలిగింది. లలితు తన దగ్గర లేడు, తన దగ్గరకు ఇక రాలేడు. తనకు బాగయ్యే వరకు అనిపించింది. తను ఎంత త్వరగా లేచి నడిస్తే తను అంత త్వరగా లలితను చూడవచ్చని అనుకుంది. కాని తనకి త్వరగా నయమైపోతే సమస్య మరో రూపంలో వస్తుందని ఊహించుకోలేకపోయింది. రాత్రి నుండి ఫోన్ చేస్తుంటే లలిత ఫోన్ ఎవరు తీయటం లేదు. అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు? భవానీ ఆంటీ అన్నట్టుగా వాళ్ళ సొంత ఊరికి గాని తీసుకుని పోలేదు కదా అని తన అనుమానం వెళ్ళబుచ్చాడు భరణి నిర్మలతో. నాకెందుకో అదే నిజమనిపిస్తుంది అంది నిర్మల. ఇక తామేం చేయగలం అన్నట్లుగా. ఈ జరిగిన తర్వాత ఇంచుమించు ఆ విషయం మరుగున పడిపోయింది అందరూ ఆలోచనలో నుండి. కొత్తలో లలిత ఎందుకు రావట్లేదు అని తెలుసుకునే ప్రయత్నంలో అందరూ భరణ్ని అడిగేవారు. భరణి కూడా తనకు తెలియదు అని చెప్పటంతో అందరూ మర్చిపోయారు లలితను. లలిత స్థానంలో మరో వ్యక్తిని జాబ్లో తీసుకున్నారు మాల్ మేనేజ్మెంట్. వాళ్ళకు కావాల్సింది పనిచేసేవారు తప్ప
తమ కింద పనిచేస్తున్న వారు ఏమైపోయారు అని కాదు. 6 నెలల తర్వాత భరణికి ఫోన్ కాల్ వచ్చింది. విషయం విన్న భరణి ఆశ్చర్యంగా అడిగాడు అవతల వాళ్ళని, అసలేమైంది? నాకేం అర్థం కావటం లేదు. నిజమేనా? ఎవరు? కట్టుకట్టిన రోజే కాల్ని కదిపిన కారణంగా విరిగిన ఎముక కాస్త పక్కకు జరిగింది. టాబ్లెట్ మత్తు దిగుతున్న కొద్దీ మెల్లమెల్లగా మొదలైన నొప్పి భరించలేనిదిగా తయారైంది. అమ్మ నొప్పి అని బాధతో విలవిల్లాడింది. లలితను చూసి భవానీ కూడా ఏడ్చేసింది. తను తప్పు చేసిందేమో, లలితను హాస్పిటల్ నుండి తీసుకుని వచ్చి అని అనిపించిన మరుక్షణం ఆమెకు లలిత గుర్తొచ్చాడు. వెంటనే తను లలితను ఇంటికి తీసుకుని వచ్చి సరైన పని చేసిందని సమర్థించుకుంది మనసులో. ఎంతైనా తల్లెగుండె కదా కరిగింది. ఊర్లో ఉండే తెలిసిన ఆటో అబ్బాయిని పిలిపించి ఊరికి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. మళ్ళీ ఎక్స్రే తీశారు. తీసి కాలి పరిస్థితి చెప్పి ఆపరేషన్ చేయాలి, చేసి ఆ ఎముకకు రాడ్ వేయాలి, ఎముక అతికించిన తర్వాత మళ్ళీ తీసేయాలి అని చెప్పారు అక్కడ హాస్పిటల్లో డాక్టర్. ఆ రోజు సాయంత్రం కల్లా డబ్బు సర్దుబాటు చేశారు శంకరయ్య. ఆపరేషన్ అయిపోయింది. వారం రోజుల తర్వాత ఇంటికి తీసుకుని వచ్చారు. ఆ ఒక్కరోజు డాక్టర్ మాట విని ఆ తర్వాత వారం రోజులు హైదరాబాద్లో అక్కడే ఉంటే డబ్బులు ఖర్చు ఉండేది కాదు. లలితకు అంత రిస్క్ ఉండేది కాదు. లలిత పరిస్థితుల్లో ఉన్న ఎవరైనా మామూలుగా నడవటానికి 3 నెలలు లేదా అంతకన్నా ఎక్కువ సమయం తీసుకునేవారు. కానీ లలితను చూడాలి అన్న తపన లలిత త్వరగా కోలుకునేలా చేసింది. ప్రేమకు ఉన్న బలం అది. అక్క లలిత పరిస్థితి కూడా అంతే. లలితను ఎప్పుడు చూడాలా అని కనీసం ఫోన్ చేసి అయినా మాట్లాడదామని ప్రయత్నిస్తే భవానీ ఫోన్ లిఫ్ట్ చేసేసరికి ఇకేం మాట్లాడలేకపోయాడు. కేవలం లలిత ఎలా ఉంది అని మాత్రం అడగగలిగాడు. ఎలాగో బలవంతంగా నోరు విప్పి. మాట్లాడకపోవడానికి కారణం భవానీ గురించి లలిత చెప్పిన విషయాల వల్ల కలిగిన భయంతో కావచ్చు, లేదా లలిత మాట్లాడుతుందనుకుంటే హఠాత్తుగా భవానీ గొంతు వినేసరికి కలిగిన తడబాటు వల్ల కావచ్చు. భవానీ అది బాగుంది, మళ్ళీ ఫోన్ చేయకు అని ఫోన్ డిస్కనెక్ట్ చేసింది. లలితకు ఈ విషయం తెలియలేదు చాలా రోజుల వరకు. లలిత కొద్దిగా నడవటం మొదలవగానే హైదరాబాద్ వెళ్తానమ్మా, ఆపరేషన్కి డబ్బు ఖర్చయింది కదా, ఉద్యోగంలో చేరితే మీకు కూడా కాస్త వెలుసుబాటు ఉంటుంది కదా అని అడిగింది. భవానీ నువ్వెందుకు వెళ్తానంటున్నావో నాకు తెలుసు అని మనసులో అనుకుని బయటకు మాత్రం వద్దురా, ఇప్పుడిప్పుడే నీ ఆరోగ్యం కుదుటపడింది, మళ్ళీ వెళ్తే నువ్వెలా ఉన్నావో ఏంటో అని మాకు బెంగగా ఉంటుంది అని కొన్ని సెంటిమెంట్ డైలాగ్స్ చెప్పి హైదరాబాద్ ప్రయాణం మానిపించింది. శంకరయ్య కూడా కూతుర్ను పంపించడానికి ఇష్టపడలేదు. లలిత ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా. లలిత అలా అడిగిన 10 రోజుల్లో ఇంటికి ఎవరు రావటం, లలితను చూసుకుని వెళ్ళటం, భవానికి అబ్బాయి వాళ్ళ కుటుంబం కూడా నచ్చటంతో ఆ సంబంధం ఖాయం చేసుకుందామని అనుకుంది భవానీ. అదే మాట శంకరయ్యతో మాట్లాడడం విన్నది లలిత. చిన్నప్పటి నుండి తల్లి అంటే ఉన్న భయం వల్ల తను లలితను ప్రేమిస్తున్న విషయం చెప్పలేకపోయింది. అటు ప్రేమించిన వాణ్ణి వదులుకోలేక ఎవరో కనీసం ముఖపరిచయం కూడా సరిగా లేని వాణ్ణి పెళ్లి చేసుకోవాలనే ఆలోచనను జీర్ణం చేసుకోలేక ఆ మాట విన్న 5 నిమిషాల్లోనే ఆలోచనలతో సతమతం అయిపోయింది లలిత. భరించలేకపోయింది. అలా అని భవాన్తో ఏం పంచుకోలేకపోయింది. తన గదిలో తన మంచం మీద కూర్చున్న లలిత దృష్టి షెల్ఫ్లో ఉన్న ఒక కవర్ మీద పడ్డాయి. ప్రతి చిన్న సంతోషానికి మహానంద పడిపోయే లలితయే చిన్న ఒత్తిడిని కూడా తట్టుకోలేదు. ఇప్పుడు కూడా అదే స్థితిలో ఉంది. ఫ్రస్ట్రేషన్లో ఏదో ఒకటి చేయకపోతే ఎలా సిమితపడుతుంది మనసు. గదిలో నీళ్లు ఉన్నాయో లేదో కూడా చూసుకోకుండా లేచి వెళ్ళి చేతికి దొరికిన టాబ్లెట్స్ అన్నీ గొంతులో వేసేసుకుంది. పొలమారింది. ఏంటే, ఏం తింటున్నావు? వెళ్ళి కాసిన్ని మంచినీళ్లు తాగు అంది భవానీ లలిత గది వైపు చూడకుండానే. లలిత కంట్రోల్ చేసుకుంటూ చిన్నగా దగ్గుతూ వంటింట్లోకి వెళ్ళి టాబ్లెట్స్ అన్నీ వెళ్లే వరకు కడుపు నిండా నీళ్లు తాగింది. మళ్ళీ వెళ్ళి తన గదిలో మంచం మీద పడుకుంది. కాసేపటికి
లలిత గదిలో నుండి ఎలాంటి అలికిడి లేకపోయేసరికి భవాని హాల్లో నుండి లేచి వెళ్ళి గదిలో చూసింది. లలిత పడుకొని ఉంది. భవాని వెళ్ళి రాత్రికి వంట చేయడానికి వంటింట్లోకి వెళ్ళింది. ఇంకాసేపటికి లలిత నొప్పితో విలవిల్లాడుతూ గట్టిగా అరిచిన అరుపు వినపడింది భవానికి. వంటింట్లో కూరగాయలు కోస్తున్న భవాని అవన్నీ అలాగే పడేసి పరిగెత్తింది లలిత గదిలోకి. బాధతో నొప్పి అని ఏడుస్తున్నా లలిత కనిపించింది. ఎందుకు ఏడుస్తుందో, లలితకేమైందో అంతుపట్టక భవాని కళ్ళల్లో కూడా నీళ్లు. ఏమైంది అని ఎంత అడిగినా సమాధానం చెప్పకుండా కడుపు పట్టుకొని మంచం మీద దొర్లుతూ ఉంది లలిత. ఏం చేయాలో పాలుపోక శంకరయ్యని పిలిచింది భవాని. శంకరయ్య ఊర్లో తమకు తెలిసిన ఆటో అతన్ని పిలుచుకొని వస్తే లలితను హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు. లలిత పిరికితనమే ఆమెకు ఆత్మహత్య చేసుకునేంత ధైర్యాన్నిచ్చింది. ప్రతి ఒక్కరు తమకేదైనా జరిగితే కారణం ఎదుటివారి మీద తోసేయటం అనేది ఆనవాయితీ. ఇక్కడ కూడా తను అలా పిరికి అమ్మాయిలు అవ్వటానికి కారణం అమ్మే అంటుంది లలిత. పురిటి నొప్పులు పడుతూ ప్రసవం అవ్వగానే పుట్టింది ఆడపిల్ల అని తెలియగానే చాలా బెంగ పెట్టుకుంది భవాని. మగపిల్లలు ఎలాగోలా పెరుగుతారు, కానీ ఆడపిల్లను కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవాలి. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఆడపిల్లను ఎంతమంది బయట ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారో, ఎలా మోసపోతున్నారో, ఎంతమంది తమ తప్పు లేకుండా అన్యాయం అయిపోతున్నారో చూస్తూ ఉంది, వింటూ ఉంది కనుక చిన్నప్పటి నుండి లలితకేమవ్వకూడదని అతి జాగ్రత్తగా పెంచడమే భవాని చేసిన తప్పు. ఆ అతి జాగ్రత్తలో పెంచడానికి లలితను భయంలో పెట్టింది. తను చెప్పినట్లే వినాలని, తను చెప్పిందే చేయాలని, లేకపోతే లలిత జీవితం నాశనం అవుతుందని భయపెట్టింది. 6వ తరగతి వరకు చదువులో మొదటి ర్యాంక్ రాకపోతే కొట్టేది. చదువు ఉంటేనే భవిష్యత్తులో నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవు అని నూరిపోసేది. కానీ ఆ చదువు కూడా తనకు సహాయం చేసే అవకాశం తర్వాత భవాని లలితకు ఇవ్వలేదు. అలా ఇవ్వలేదనే విషయం అప్పుడు తెలిసి ఉంటే విషయం ఇంకోలా ఉండేదేమో. లలితకు చదువు కూడా మానిపించేసేదేమో. 7వ తరగతిలో లలిత శరీరంలో మార్పులు మొదలైన రోజు నుండి ఎవరైనా అబ్బాయిలతో మాట్లాడింది అని తెలిసినా, లేదా అబ్బాయిలే తనతో మాట్లాడినా ఆ రోజు రాత్రి లలితకు మాటలతో నరకమే. తల్లి తన కూతురు ఎవరి మాటలు విని మోసపోతుందో అని అనుమానం కన్నా భయం అండమే సబబేమో. ధైర్యం చెప్పవలసిన తల్లి కూతుర్ను భయంలో పెట్టుకుంటే భవిష్యత్తులో ఆ కూతురు మనసులో పిరికితనం నిండిపోతే తప్పెవరిది? ఇంట్లో దించిన తల క్లాసులో బోర్డు వైపు చూసేటప్పుడు మాత్రమే ఎత్తేది లలిత. అటుపక్కో ఇటుపక్కో చూడాలన్న భయమే. మగపిల్లలు కనిపిస్తారేమో అని అలా తనకి అమ్మాయిల్లో కూడా స్నేహితులు లేకుండా పోయారు. అమ్మాయిలకు ఉండవలసిన వాళ్లకు సంబంధించిన విషయ జ్ఞానం అమ్మ ద్వారా కొంత తెలుసు. ఆ వయసులో ఉన్న కూతురుకు తల్లి కూడా అన్ని విషయాలు చెప్పలేదు కదా. మిగతా తెలిపే స్నేహితులు లేరు. ఏం తెలుసుకోవాలనే కనీస అవగాహన కూడా లలితకు లేదు. తెలియకపోవటం వల్ల లలితకు తెలియకుండా లలిత జీవితంలో ఒక సంఘటన జరిగింది. అదేంటో తర్వాత తెలుస్తుంది. దానివలన లలిత జీవితంలో జరిగిన మార్పులేంటో కూడా తెలుస్తాయి మనకి. అసలేం తెలియకుండా పెంచింది భవాని లలితను. అతి జ్ఞానం ఎంత ముప్పో ఏం తెలియకపోవటం కూడా తప్పే అని భవానికి తెలియదు. సినిమాలు పిల్లల్ని ఎంతలా చెడగొట్టాయో అనడానికి నిదర్శనంగా పాఠశాల చదువుల సమయంలోనే ప్రేమ దోమ అంటూ రోడ్ల వెంబడి సైకిళ్లు వేసుకుని తిరిగే పిల్లలు ఎక్కువైపోయారు. అమ్మాయిలు తమ వంక చూడకపోయినా అబ్బాయిలు ఊరుకోరు కదా. లలితను ప్రేమిస్తున్నామని వెంటపడ్డారు. అందరు అమ్మాయిలకు ఇచ్చినట్లే తనకి లవ్ లెటర్లు, గులాబీ పువ్వులు, గ్రీటింగ్ కార్డులు ఇచ్చేవారు. చేతుల్లో పుస్తకాలు గట్టిగా పట్టుకుని వాళ్ళు ఇచ్చేవేవి తీసుకోకుండా భయంగా గట్టిగా కళ్ళు మూసుకుని అలా నిల్చొనుండిపోయేది వాళ్ళు వెళ్ళిపోయే వరకు. లలిత విషయం తెలిసిన కొందరు లలితను బెదిరించేవారు. తమతో మాట్లాడకపోతే తమతో కలిసి తిరుగుతున్నావు అని వాళ్ళమ్మతో చెప్తాము అని. లలిత బెదిరిపోయేది. కాళ్ళు చేతులు
వణికిపోయేవి. కొన్నిసార్లు కేవలం తనని ఏడిపించటానికే అలా సరదాగా ఆట పట్టించేవారు. ఇంట్లో లలిత పరిస్థితి ఏంటో వాళ్లకు తెలియదు కదా. అమ్మ మీద భయం కొద్దీ ఎలాగోలా వాళ్ళ నుండి తప్పించుకుని ఇంటికి చేరుకునేది. కాన్ రాత్రి పడుకునే వరకు అమ్మకే ఏ విషయం తెలిసిందో తనను ఏమంటుందో అని భయమే. 10వ తరగతి అయ్యాక లలితని ఇంటర్ కోసం బాలికల పాఠశాలలోనే చేర్పించింది భవానీ. చాలా వరకు అక్కడ ప్రశాంతంగా గడిచింది లలితకు. ఇంటర్లో లలిత మార్కులు, తన కష్టపడే తత్వం అన్నీ చూసి లెక్చరర్లు భవానీకి సలహా ఇచ్చారు. లలితను ఇంజనీరింగ్లో చేర్పించమని. భవానీ అందుకు ఒక పట్టాన ఒప్పుకోలేదు. ఆడపిల్లను అంత పెద్ద చదువులు చదివించాలి అంటే ఖర్చు అవుతుందని భవానీ ఆలోచించేది. ఇంజనీరింగ్ చేస్తున్న ఆడపిల్లల గురించి, వాళ్ళు వేసుకునే బట్టలు, వాళ్ళ అలవాట్ల గురించి భవానీ విన్న విషయాలు లలితను అక్కడ చేర్చకుండా అడ్డుకున్నాయి. కానీ లలిత లెక్చరర్లు ఊరుకోకుండా అమ్మాయి భవిష్యత్తు బాగుంటుందని, మీరు అనుకున్నట్లుగా లలిత ఏ తప్పు చేయదు, మాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి ఊరికి దగ్గరలో ఉన్న ఒక కాలేజీలో చేర్పించారు. వెళ్ళటం రావటం కూడా కాలేజ్ బస్సులోనే కావటంతో భవానీ కొంతవరకు లలిత పైన పెద్దగా టెన్షన్ పడకుండా ఉంది. కానీ కాలేజ్లో అబ్బాయిలు లలితని ఏమైనా ఇబ్బంది పెడుతున్నారేమో అనే అనుమానం మాత్రం మిగిలిపోయింది. అది తీర్చుకునేందుకు రాజీవ్ని అప్పుడప్పుడు లలిత చదువుతున్న కాలేజ్కి పంపించేది. అలా రాజీవ్ లలిత కాలేజ్కి వెళ్ళటం లలితకు సహాయం చేసింది. అక్కడ ఏ ఇబ్బందులు లేకుండా రాజీవ్ చూసుకునేవాడు. ఏదైనా వచ్చినా భవానీ వరకు విషయం చేరకుండా ఆపేసి లలితను కాపాడేవాడు. అమ్మ మీద ఉన్న భయం కంటే లెక్చరర్లు తన మీద పెట్టుకున్న నమ్మకం నిలబెట్టాలి అనుకుంది లలిత. అందుకే అప్పటి వరకు తెలుగు మీడియంలో చదివిన లలిత ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో ఉన్న సబ్జెక్ట్స్ అర్థం కాకపోయినా కష్టపడి చదివింది. 4 ఏళ్ళు 4 నెలలుగా అయిపోయాయి. ఇదంతా ఒక లలిత వల్లనే సాధ్యం కాలేదు. తనకి రాజీవ్ కూడా సహాయం చేశాడు. రాజీవ్ లలిత ఇంటి పక్కన ఉండేవాడు. భవానీకి కూడా తెలుసు. అమ్మ నమ్మి లలితతో మాట్లాడనిచ్చిన ఒకే ఒక మగపిల్లవాడు ఎవరైనా ఉన్నాడు అంటే అది ఒక రాజీవే. చిన్నప్పటి నుండి తన కళ్ళ ముందే పెరిగాడు. రాజీవ్ అమ్మ నాన్నలు కూడా భవానీకి తెలుసు కనుక ఆ నమ్మకం ఉన్న చోట చిన్న అనుమానం కూడా ఉండకూడదు. కానీ భవానీకి రాజీవ్ మీద ఎక్కడ మొదలైందో ఎలానో తెలియదు. కానీ అది మెల్లమెల్లగా రాజీవ్ లలితకు దగ్గర కాకుండా జాగ్రత్త పడేలా చేసింది. బయట అబ్బాయిల నుండి ఎటువంటి సమస్యలు ఇంటి వరకు తీసుకురాకుండా మంచి నడవడికతో ఉండి 90% మార్కులతో పాస్ అయిన కూతురి మీద తను ఇక బెంగ పన్నక్కర్లేదని, తను ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగానే ఉంటుందని, ఎవరి వల్లోనూ పడదని, ఎవరి చేతిలోనూ మోసపోదని ఓ గట్టి నమ్మకం ఏర్పడింది. లలిత పాస్ అయిన అదే సంవత్సరం క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం కూడా తెచ్చుకుంది. కూతురు జీవితం పైన భరోసా ఏర్పడింది. ఉద్యోగానికి హైదరాబాద్ పంపించింది. భవానీ, రాజీవ్ కూడా లలితకు ఉద్యోగం వచ్చిన డేటా సొల్యూషన్స్కి వెళ్ళి అక్కడంతా కనుక్కొని కంపెనీ ప్రొవైడ్ చేసిన అపార్ట్మెంట్స్లోనే ఉంచి ఒక వారం తనతో పాటుగా ఉండి అంతా బాగుంది అనుకున్నాకనే ఊరికి వెళ్ళిపోయారు. అంతా బాగుంది, అంతా మంచి జరుగుతుంది, నిశ్చింతగా ఉంది భవానీ. తన కూతురు భవిష్యత్తు మీద ఒక నమ్మకం వచ్చేసింది. నెమ్మదిగా అక్కడ సెటిల్ అవుతుంది లలిత. కొత్త స్నేహితులు, కొత్త ప్రదేశం, వారంలో 5 రోజుల ఆఫీసు, వీకెండ్స్ అందరూ కలిసి ఎక్కడికైనా వెళ్ళటం. లలితకు చిన్నప్పటి నుండి లేని స్వేచ్ఛ ఇప్పుడు లభించింది. అందరితో ఫ్రీగా మాట్లాడడం మొదలుపెట్టింది. అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎలాంటి కల్మషం లేని చిన్నపిల్లల తత్వం లలితది. ఎవరితో ఏం మాట్లాడాలి అని తేడా లేకుండా అందరితో సమానంగా మాట్లాడేది. అందరికీ అన్ని విషయాలు చెప్పేది. తన సంతోషం, బాధ, ఆనందం అన్ని పంచుకునేది. అది ఎంత తప్పో తర్వాత తెలిసింది లలితకు. లలిత క్లోజ్నెస్ను అడ్వాంటేజ్గా తీసుకోవడం మొదలుపెట్టాడు వరుణ్, లలిత కొలీగ్. వయసు పెరిగినా కూడా బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అనే అంశాలు అంతగా తెలియదు లలితకు. మాట్లాడుతూ లలిత భుజం పైన చేయి వేశాడు వరుణ్. స్నేహితులు కదా, దాంతో ఆ స్పర్శను స్నేహంగానే అనుకుంది లలిత. చేతులు కాస్త కిందికి జారిన
పొరపాటున చెయ్యి పట్టు తప్పిందేమో అనుకొని అతని చెయ్యి తీసి పక్కన పెట్టడమో లేక భుజంపైకి జరిపి అలాగే ఉంచడమో చేసేది. ఇవన్నీ గమనించి వరుణ్ లలిత మధ్య ఏదో జరుగుతుందని ఆఫీస్ అంతా గుసగుసలు మొదలయ్యాయి. అవి లలిత చెవిన కూడా పడ్డాయి. విన్న విషయాలు లలిత జీర్ణం చేసుకోలేకపోయింది. ఒక వారం పాటు ఆఫీస్కి వెళ్ళలేకపోయింది. అందరు తన గురించి అలా మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళకి తన మొహం ఎలా చూపించాలో తెలియక 1-2 రోజులు లలిత ఆఫీస్కి రాకపోవటం గమనించిన వరుణ్ అదే అదనుగా తను కూడా ఒక వారం రోజులు లీవ్ పెట్టేశాడు. తన దగ్గర స్నేహితులకు లలితతో డేట్కి వెళ్తున్నట్టు చెప్పి వెళ్ళిపోయాడు. వారం తర్వాత ఆఫీస్కి వచ్చిన లలితను అందరూ ఒక రకంగా చూడ్డం గమనించలేకపోలేదు. కానీ ఎందుకలా చూస్తున్నారో అర్థం కాలేదు. అక్కడ తన కొలీగ్స్ తన ముందు మామూలుగా ఉండి తన వెనుక ఏదో మాట్లాడుకోవటం అసహనంగా ఉంది లలితకు. అమ్మాయిలైతే డైరెక్ట్గా అడిగేశారు లలితను, ఎలా ఉంది కొత్త అనుభవమని. లలితకు వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారో తెలియక అయోమయంగా చూస్తుంది వాళ్ళ వైపు. అన్న అయిపోయాక ఏం తెలియనట్లు ఎక్స్ప్రెషన్స్ ఎందుకు అలా పెట్టావు అని అన్నారు. ఈ మాటలు కూడా అర్థం కాని లలిత ఏమనాలో తెలియక ఇక అక్కడ ఉండలేక తన క్యాబిన్కి వెళ్ళిపోయింది. లలిత అక్కడ చేరినప్పటి నుండి ఆమెను గమనిస్తున్న అపర్ణ లలిత మనస్తత్వం కొద్ది కొద్దిగా అవగాహన చేసుకుంది. లలితకు ఏమీ తెలియదని, అదంతా వరుణ్ చేసిన పని అని అపర్ణ గ్రహించింది. కాని కళ్ళ ముందు సాక్ష్యాలన్నీ వరుణ్ లలిత డేట్కి వెళ్ళినట్లు ఉండటంతో తాను లలితను సపోర్ట్ చేసినా ఎవరు నమ్మేలా లేరు. లలిత బాధపడుతుంది అని తెలిసినా ఆమెకు తెలియవలసిందే అని అన్ని విషయాలు వివరంగా చెప్పింది అపర్ణ. అన్ని వింటూ ఏడుస్తూ కూర్చున్న లలితను ఓదార్చి తన తర్వాత ఏం చేయాలో కూడా చెప్పింది. తన గురించి అందరూ వాళ్ళు తప్పుగా మాట్లాడడం అవమానంగా భావించిన లలిత ఏడుస్తూ ఉంటే అపర్ణ ఓదారుస్తూ తర్వాత ఏం చేయాలో చెప్పింది. 2 రోజుల తర్వాత ఆఫీస్కి వచ్చిన వరుణ్ను తన కొలీగ్స్ అందరి ముందే అతని కాలర్ పట్టుకొని మరీ అడిగింది. ఇప్పటి వరకు ఒక అమ్మాయితో కూడా మాట్లాడింది లేదు లలిత. కానీ తన క్యారెక్టర్ గురించి అందరు చెడుగా మాట్లాడుతూ ఉండేసరికి వచ్చిన కోపం అది. వరుణ్ ఏం మాట్లాడకపోయేసరికి 2 చెంపలు వాయించి మళ్ళీ అడిగింది. అవమాన భారంతో వరుణ్ నిజం చెప్పాడు. నువ్వంటే నాకు ఉన్న ఇష్టం, నిన్ను దక్కించుకోవాలనే స్వార్థం నన్ను అలా చేయించింది. అలా అయితేనే నీకు వేరే గతి లేక నన్ను పెళ్లి చేసుకుంటావనుకున్నాను అని. అందరికీ నిజమేంటో తప్పేవరదో లలిత వరుణ్లలో ఎవరెలాంటి వారో తెలిసింది. వాళ్ళిద్దరు కాకుండా ఉన్న 3వ మనిషి గురించి తెలియలేదు. ఇప్పుడు తెలిసిన నిజం వెనుక ఎవరు ఉన్నారు, ఎవరి స్వార్థం ఉంది అనే విషయాలు ఎవరు తెలియదు. ఎవరి స్వార్థమో లలితకు మాత్రం మంచి చేసింది. తన క్యారెక్టర్ మీద మచ్చపడ్డ ఆ ఆఫీస్లో ఇక తాను పనిచేయను అని హెచ్ఆర్ను కలిసి చెప్పి రిసిగ్నేషన్ లెటర్ పెట్టేసింది. ఈ విషయాలేవి కూడా అమ్మకు తెలియనివ్వటం లలితకి ఇష్టం లేదు. తెలిస్తే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసు కనుక. 1 నెల జీతం మాత్రమే తీసుకున్న లలిత ఇప్పుడు ఉద్యోగం మానేస్తే తర్వాత నెల నుండి అమ్మకు డబ్బులు పంపించడం ఎలా అన్న ఆలోచన వచ్చినా కూడా ధైర్యం చేసింది ఉద్యోగం వదిలేయటానికి. ఏదో ఒకటి దొరుకుతుంది అన్న నమ్మకం ఉంది. అమ్మంటే తనకు ఎంత భయం ఉందో, తన మీద నిందపడిన చోట పనిచేయకూడదు అనే పట్టుదల అంతే ఉంది. అదే నమ్మకంతో 10 రోజులు వెతికింది. ఎక్కడెక్కడో తనకు తెలియదు ఈ చోట వెళ్తే ఏం జరుగుతుందని భయపడకుండా తిరిగింది. ప్రతి కంపెనీలో అడిగిన మొదటి ప్రశ్న, ఇంతకుముందు మీరు చేసిన కంపెనీలో 4 రోజుల వ్యవధిలోనే ఎందుకు మానేశారు? ఈ ప్రశ్న విని విని విసుగు చెంది ఫ్రెషర్గా వెళ్తే ఎక్స్పీరియన్స్ కావాలి అంటూ ఉండటంతో ఏం చేయలేక ఇంటర్వ్యూ నుండి తిరిగి వస్తూ నిస్సహాయంగా ఒక బస్టాప్లో కూర్చుని ఉంది. మంచి పర్సనాలిటీతో లైట్ బ్లూ కలర్ షర్టు టక్ చేసుకొని బ్లాక్ ఫార్మల్ షూస్ వేసుకొని ఉన్న ఒక అబ్బాయి పాంప్లెట్స్ పంచుతూ కనిపించాడు. లలితకు కూడా ఒక పాంప్లెట్ ఇచ్చాడు. అతను ఇచ్చిన ఆ పాంప్లెట్ తీసుకుని చూడకుండానే పారవేస్తున్న అందరిలాగానే తను ఆ పేపర్ చేత్తో నలిపి పక్కన పరేసింది. ఆ అబ్బాయి మళ్ళీ వచ్చి చిరునవ్వుతో
లలిత ముందు నిలబడి మళ్ళీ ఇచ్చాడు. ఈసారి పేపర్లో ఏముందో చూసింది, కానీ దాంతో ఏం చేయాలో తోచలేదు. తీసుకుని తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంది. తర్వాత కూడా 1-2 సార్లు ఇంటర్వ్యూల కోసం అదే బస్ స్టాప్ పై నుండి వెళ్ళటం, ఆ అబ్బాయి అక్కడే అదే పని చేస్తూ కనిపించడం జరిగాయి. ఈసారి ఆ బస్ స్టాప్లో దిగి ఆ అబ్బాయి దగ్గర పాంప్లెట్ తీసుకుని అందులో ఉన్న అడ్రస్కి వెళ్ళింది. ఆ ఆఫీస్ మూసి ఉండటంతో ఆ పాంప్లెట్లో ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసింది. బయట ఉన్న మేడం 10 నిమిషాల్లో అక్కడ ఉంటా అని చెప్పాడు. అవతల వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేసి, అక్కడ చూస్తే చాలా షట్టర్స్ ఉన్నాయి కానీ ఎవరు లేరు, అన్నీ మూసేసి ఉన్నాయి. ఆ అడ్రస్ వెతుక్కుంటూ వస్తున్నప్పుడే లలిత మనస్సు ఏదో చెప్పాలనుకుంది. అదేంటో లలితకు తెలియలేదు. అన్నట్టుగానే 10 నిమిషాల తర్వాత ఒక వ్యక్తి ఆ షెల్టర్ వైపు రావటం గమనించింది లలిత. ఆ వ్యక్తి తనకు పాంప్లెట్ ఇచ్చిన అబ్బాయి అని తన దగ్గరకు వచ్చాక గుర్తించింది. ఆ అబ్బాయి షటర్ తెరిచి గ్లాస్ డోర్ లాక్ తీసి లోపలికి వెళ్ళి లలితను కూడా లోపలికి రమ్మని పిలిచాడు. లోపలికి వెళ్ళిన లలిత ఎందుకైనా మంచిదని అక్కడ ఉన్న కూర్చుని షటర్ దగ్గరగా ఉన్న గ్లాస్ డోర్ దగ్గర వేసుకుని కూర్చుంది. డోర్ కూడా సగం తెరిచే ఉంటుంది. ఏదైనా తేడా అయితే పారిపోవడానికి సులువుగా ఉంటుందని ఆమె ఆలోచన. ఆ అబ్బాయి చెప్తున్నాడు, మా దగ్గరకు వచ్చిన కస్టమర్స్ని మేం మీకు చూపిస్తాము. మీరు వెళ్ళి డెమో ఇచ్చాక వాళ్లకు ఓకే అనుకుంటే ఫస్ట్ మంత్ ఫుల్ పేమెంట్ మాకే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత నుండి మీరే తీసుకోవచ్చు అంటూ గ్లాస్ నుండి ఒకసారి బయటకు తొంగి చూసి లేచి అతని కుర్చీకి సుమారు 3 అడుగుల దూరంలో ఉన్న లలిత వైపు 2 అడుగులు వేశాడు. అతను బయట చూసిన లలిత కూడా బయటకు చూసింది. కాని బయట లలితకు ఎవరు కనపడలేదు. లలిత తిరిగి ఇటువైపుకు చూసేలోపు ఆ అబ్బాయి తన వైపు 2 అడుగులు వేసి 3 అడుగు తన వెనుక వైపుకు వేయటం గమనించింది. తన బ్యాగ్ గట్టిగా పట్టుకుంది. మరుక్షణం తనేం చేయాలో అని ఆలోచించి అందుకు సిద్ధంగా ఉంది. ఇంతకుముందు తన అనుభవాలు, అపర్ణ చెప్పిన విషయాలు లలిత మనసులో బలంగా నాటుకుపోవటం వలన కలిగిన భయం అది. దాంతో అలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉన్న చోటల్లా తను జాగ్రత్త పడాలనుకుంది. అపర్ణ తనతో చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. బీటెక్ చదివావు, కనీసం చిన్న చిన్న విషయాలు కూడా నీకు తెలియకపోవటం ఏంటి? ఈరోజు రేపు చిన్న చిన్న పిల్లలకు కూడా అవతల వ్యక్తి స్పర్శను బట్టి వాడు మంచివాడా చెడ్డవాడా అని ఒక అంచనాకు వచ్చేస్తున్నారు. తేడాగా ప్రవర్తిస్తే ఇంట్లో చెప్పడమో వాడికి దూరంగా ఉండటమో చేస్తున్నారు. నీకిప్పుడు నేనివన్నీ చెప్పాల్సి రావటం నీ అమాయకత్వం అనుకోవాలో అజ్ఞానం అనుకోవాలో తెలియట్లేదు. కనీసం మీ అమ్మగారైనా చెప్పి ఉండాలి కదా నీకు. అమ్మతో అంతా చనువే ఉంటే నా పరిస్థితి ఇంకెలా ఉండేదు అని మనసులో అనుకుంది లలిత. అపర్ణ మాటల్లో ఉన్న గూఢార్థం గ్రహించలేకపోయింది. మౌనంగా ఉన్న లలితను చూసి మళ్ళీ అపర్ణ మళ్ళీ రెట్టించలేదు. తన వెనుక తన గురించి చెడుగా మాట్లాడడం అవమానంగా భావించిన లలిత అక్కడ చెడు మాటల అర్థం, కారణాలు, అలా ఎవరిని ఎందుకంటారు, ఆ మాటల వెనక ఉద్దేశం ఏంటి, ఇలాంటి చాలా విషయాలు అర్థం చేసుకునే వయసు ఉన్నాం. అర్థం చేసుకోగలిగే పరిపక్వత లేదు. తనకేదైనా కీడు జరుగుతుందా అన్న భయం ఉంది కానీ ఏం జరుగుతుంది అన్న ఐడియా లేదు లలితకు. అంటే ఒంటరిగా ఉన్న ఒక ఆడపిల్లను ఒక మగవాడు ఏం చేయగలడు అనే ఆలోచన లేదు, తెలియదు. లోపలెంత భయంగా ఉన్నా బయట కనపడకుండా మేనేజ్ చేస్తుంది. ఆ వ్యక్తి తన వెనక నిలబడి ఉన్నాడు. ఏం చేస్తున్నాడో తెలియదు. తనను కట్టిపడేసి బంధించి ఉంచుతాడు అని ఆలోచిస్తుంది తప్ప బంధించి ఉంచడానికి గల కారణాలు ఆలోచించలేదు. కిడ్నాప్లు, రేపులు లాంటి విషయాల గురించి పేపర్లో ఎప్పుడైనా చదవటం తప్ప వివరం తెలియదు. ఆలోచనల్లో మునిగి ఉన్న లలితకు వెనక నుండి ఎలాంటి సడి లేకపోయేసరికి వెనక్కి తిరిగి చూసింది. వెనక ఆ వ్యక్తి లేడు. మళ్ళీ కుడివైపుకు తిరిగి చూస్తే కాస్త దూరంలో ఒక టీ అమ్మాయి అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడి వచ్చి మళ్ళీ తన కుర్చీలో కూర్చొని అడిగాడు, మీరేం చదువుకున్నారు? ఇంతకుముందు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని. లలిత తడబడుతూ తన గురించి చెప్పింది. ఎలాంటి టెన్షన్లు పెట్టుకోకండి,
నేనేం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయట్లేదు. క్యాజువల్గా అడిగాను. కంఫర్ట్గా కూర్చోండి అన్నాడు అతను. కొద్ది క్షణాల్లో వాటర్ బాటిల్ తీసుకొని వచ్చాడు. ఇందాక అతడు మాట్లాడిన వ్యక్తి తీసుకోమన్నాడు అతను. లలితకు అనుమానం వేసింది. టీలో కానీ నీళ్ళలో కానీ ఏదైనా మత్తుమందు కలిపాడేమో అని. తీసుకోలేదు. ఆ వ్యక్తి వాటర్ బాటిల్ ఓపెన్ చేసి కొన్ని నీళ్లు తాగి బాటిల్ పక్కన పెట్టి టీ సిప్ చేస్తున్నాడు. లలిత మాత్రం ఏం ముట్టలేదు. ఎప్పుడెప్పుడు అక్కడి నుండి వెళ్ళిపోదామా అని ఉంది లలితకు. కుర్చీలో ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చుంది. తన గురించి అన్ని వివరాలు అడుగుతున్నాడు. కానీ అతని వివరాలు చెప్పట్లేదు. అంటే ఇక్కడ ఏదో తేడాగా ఉంది అనిపించింది లలితకు. అతని పేరు అడగబోయేంతలో బయట నుండి ఎవరో గుడ్ ఆఫ్టర్నూన్ విఠల్ సార్ అని వినపడ్డంతో అటువైపు చూసింది. విష్ చేసిన అతన్ని చూస్తే స్టూడెంట్ లాగా ఉన్నాడు. డిగ్రీ చేస్తూ ఉండవచ్చు, లేదా ఈ మధ్యనే పూర్తయి ఉండవచ్చు అని అనిపించింది. కుర్చీలో కూర్చున్న వ్యక్తి గుడ్ ఆఫ్టర్నూన్ లలిత్, స్టూడెంట్స్ ఇంకా రాలేదు, వెయిట్ చేయండి క్లాస్ రూమ్లో అన్నాడు. స్టూడెంట్స్ వచ్చాక వెళ్తాను సార్ అంటూ లలిత ఆ వ్యక్తి కూర్చున్న క్యాబిన్ లోపలికి వచ్చాను లలిత్. ఆ వ్యక్తి పేరు విఠల్ అని ఇప్పుడు తెలిసింది లలితకు. తనను పరిచయం చేసుకుంటూ మిస్ అని చెయ్యి చాపాలి లలిత్. లలిత అంటూ తన చేతిని చాపకుండానే చెప్పింది. లలిత్ తన చెయ్యి వెనక్కి తీసుకుంటూ విఠల్ సార్ చేతిలో పడ్డారంటే మీరు బాగా సంపాదించుకోవచ్చు, కాకపోతే కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది పొద్దున సాయంత్రం. అసలుకే ఏదో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూస్తూ ఏమీ అర్థం కానట్టు ఉన్న లలితకు ఈ మాటలు వినేసరికి ఇంక కంగారు వేసింది. ఆ కంగారు లలిత గమనించాడు. మెల్లమెల్లగా స్టూడెంట్స్ వస్తుండటంతో తాము కూర్చున్న క్యాబిన్ పక్కన ఉన్న క్లాస్ రూమ్ నిండిపోయింది. లలిత అక్కడి నుండి లేచి క్లాస్కు వెళ్ళిపోయాడు. విఠల్ తమ ఇన్స్టిట్యూట్ బ్రోచర్ లలితకు చూపిస్తూ సిటీలో చాలా మంది రెప్యుటేషన్ ఉంది మన ఇన్స్టిట్యూట్కి. ఎల్కేజీ నుండి పీజీ వరకు అన్ని రకాల స్టూడెంట్స్కి మనం ట్యూషన్స్ చెప్తాం. ఇక్కడికి వచ్చి అయినా వినవచ్చు, లేదా వాళ్ళ ఇంటికే మన ఫ్యాకల్టీని పంపించి చెప్పిస్తాం. స్టూడెంట్స్ పేరెంట్స్ కంఫర్ట్ అండ్ వాళ్ళు ఇచ్చే ఫీ మీద డిపెండ్ అయి ఉంటాం. వాళ్ళు ఇచ్చే ఫీ నుండి మా కమిషన్ తీసుకొని మిగతాది మీకు ఇస్తాం. హోమ్ ట్యూషన్ అయితే ఫస్ట్ మంత్ మాత్రమే మేము తీసుకుంటాం. ఇక్కడే క్లాస్ రూమ్ ట్యూషన్ అయితే మంత్లీ పేమెంట్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అని దాన్ని బట్టి స్టూడెంట్స్కి ఇంత అని ఇస్తాం. సో రేపు లేదా ఎల్లుండి మీరు ఎప్పుడు ఓకే అంటే అప్పుడు డెమో ఇవ్వండి, ఓకే అనుకుంటే కంటిన్యూ చేద్దామన్నాడు. అదంతా విన్నాక కానీ లలిత కంగారు తగ్గలేదు. పేమెంట్ ఎంత ఉండవచ్చు అని అడిగిన లలితకు హోమ్ ట్యూషన్ అయితే పర్ స్టూడెంట్స్ 5,000 నుండి స్టార్ట్ అవుతుంది. క్లాస్ రూమ్ అయితే 20,000 వరకు రావచ్చు. మార్నింగ్ ఈవినింగ్ 2 తీసుకుంటే క్లాస్ రూమ్ కోచింగ్ 40,000 వరకు సంపాదించుకోవచ్చు అని సమాధానం ఇచ్చాడు విఠల్. లలితకు పేమెంట్ మీద సంతృప్తిగానే అనిపించింది. తను మానేసిన జాబ్లో 30,000 వచ్చేది. ఇక్కడ ఇంకాస్త కష్టపడితే 40 రావచ్చు అని ఆనందపడింది. 2 రోజులు సబ్జెక్ట్ బాగా ప్రిపేర్ అయిపోయి డెమో ఇచ్చింది. విఠల్కి కూడా నచ్చటంతో చేరిపోమని చెప్పాడు. విఠల్ 28 ఏళ్ల యువకుడు. తన ఇన్స్టిట్యూట్ ఎదుగుదల కోసం పాంప్లెట్స్ పంచడం నుండి క్లాస్ రూమ్ క్యాబిన్ క్లీన్ చేసుకోవటం దగ్గర నుండి పేమెంట్స్ రెంట్స్ అమౌంట్ ఇష్యూస్ అన్ని పనులు తనే చూసుకుంటాడు. చిన్న షట్టర్లో ఓపెన్ చేసి కష్టపడి దాన్ని పైకి తీసుకువచ్చి ఇప్పుడు 4 క్లాస్ రూమ్లు ఉన్న ఇన్స్టిట్యూట్గా మార్చాడు. అయినా కూడా ఇన్స్టిట్యూట్కి సంబంధించిన పనులు తను చూసుకుంటే మాత్రమే తనకు సంతృప్తి. పాంప్లెట్స్ పంచడానికి వేరే పిల్లల్ని పెట్టుకుంటే పంచకుండా వాటిని చెత్త కుప్పలో పరేయటం చూసి మళ్ళీ తానే స్వయంగా పంచడం మొదలుపెట్టాడు. ఈ విషయాలన్నీ 2 రోజుల తర్వాత డెమో కోసం వచ్చిన లలితకు లలిత్ చెప్పాడు. విఠల్ పైన ఉన్న అనుమానాలన్నీ తీరిపోయి విఠల్ మీద మంచి అభిప్రాయం కలిగింది. లలితకి అక్కడ వాతావరణం నచ్చింది. స్టూడెంట్స్ అడిగే డౌట్స్ తను తీర్చడం తన కాన్ఫిడెన్స్ను ఇంకా పెంచింది. లలిత స్నేహంతో తను మాట్లాడడం నేర్చుకుంది. నిజాయితీగా ఉండటం ఎంత ముఖ్యమో కొన్ని చోట్ల
నిజాలను దాచడం కూడా అంతే ముఖ్యమని తెలుసుకుంది. నెలా నెల అమ్మకి డబ్బు పంపిస్తూ ఉంది. పాత ఆఫీస్లో గొడవ జరిగినప్పుడు హెచ్ఆర్ పర్మిషన్తో నెల రోజులు అక్కడే కంపెనీ అపార్ట్మెంట్లో ఉన్న లలిత ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ హాస్టల్కి మారిపోయింది. ఎంత బిజీగా ఉన్నా అపర్ణ చేసిన సహాయం మర్చిపోలేదు లలిత. రోజు ఫోన్ చేస్తూ ఉంటుంది అపర్ణకు. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.